మన ఎన్టీ రామారావు గారు 24% బీసీ రిజర్వేషన్ పెట్టడం జరిగింది. దాన్ని 34%కి మన చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. అందువల్ల మనకు రాజాధికారం కూడా ఇవ్వటం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఆ 34% నుంచి మళ్ళీ వైసీపీ వచ్చి 24%కి తగ్గించడం జరిగింది. మనం ఇలా చూసుకున్నట్లయితే మన బీసీలకి ఉన్న సబ్ ప్లాన్లన్నీ ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి రద్దు చేయడం జరుగుతుందండి. మనం అదే విధంగా చూసుకున్నట్లయితే బీసీ గృహాలు ఎవరైతే గృహాలు ఉంటాయో వాళ్ళకి 100 యూనిట్స్ ఫ్రీగా ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. నాయి బ్రాహ్మణులు సెలూన్లు పెట్టుకుంటే వాళ్ళకి 150 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా ఉన్నాయండి.